రైట్ సార్. రైట్ సార్. కేవా కుటుంబ సభ్యులకందరికీ నమస్కారం. సార్, అందరూ గూడా వినండి జాగ్రత్తగా. ఎవరు గూడా వేస్ట్ చేసుకోవద్దండి సమయాన్ని. ఎవరు గూడా సమయం వేస్ట్ చేసుకోవద్దండి. ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఈరోజు సెషన్ చేసే సార్ చూసుకుంటే, సార్ పేరొచ్చి సూర్య నాగేంద్ర సార్, ధర్మవరం. సూపర్ స్టాక్ పాయింట్ ఓనర్. సో, ఈరోజొచ్చి మనకు కిడ్స్ గ్రోత్ పౌడరు, సోలార్ ఎనర్జీ డ్రాప్స్ పైన ఈరోజు మనకు సార్ మంచి సెషన్ ఇస్తారు. సో, మీరందరూ గూడా జాగ్రత్తగా డైరీ పెన్ దగ్గర పెట్టుకొని రాసుకోండి. ఈ ప్రోడక్ట్‌లు ఎవరెవరికి ఇయ్యాలా? ఏ మోతాదులో వాడాలా? ఎంత అవసరం ఉంది? ఎలాంటి వాళ్ళు వాడాలా? దీన్ని వాడితే ఎన్ని రకాల లాభాలున్నాయని కంప్లీట్‌గా ఉంటుంది. సో, దీన్ని మళ్ళీ మనం రికార్డ్ చేసి, మనం యూట్యూబ్‌లో లింక్ ద్వారా పంపిస్తాం కాబట్టి, ఎవరు గూడా ఈ వీడియోను మధ్యలో స్కిప్ చేయకుండా, అంటే మధ్యలో మధ్యలో వింటా కొంచెం అటు చేస్తా వెళ్లారంటే ఇంపార్టెంట్ పాయింట్లు కొన్ని మిస్ అయిపోతారు. కాబట్టి అలా చేయకుండా వీడియోని కంప్లీట్‌గా మీరు వినేటట్టుగా ప్లాన్ చేసుకుంటే మాత్రం, మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉందని మనము తెలుసుకుందాం. రైట్ సార్. సార్‌ని ఇన్వైట్ చేసే ముందు ప్రతి ఒక్కరు హార్ట్ సింబల్‌తో ఇన్వైట్ చేద్దాం. సో, లెట్ మీ వెల్కమ్ మిస్టర్ సూర్య నాగేంద్ర సార్ ఫ్రమ్ ధర్మవరం. నమస్తే. కంటిన్యూ సార్. ఓకే సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ కేవా ఫ్యామిలీ మెంబర్స్. నేను జి. సూర్యనాగేంద్ర, ధర్మవరం నుంచి సార్. ప్రస్తుతం నేను ప్రెసిడెంట్ క్లబ్ మెంబర్‌గా ఉన్నాను కేవా కంపెనీలో. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్. సార్, మనం ఒక మంచి కంపెనీ, మన ఇండియాలో నంబర్ 1 కంపెనీ అని చెప్పుకోవాలా. అలాంటి కంపెనీలో మనమందరం గూడా పార్ట్నర్స్‌గా ఉన్నాం. ఈ కంపెనీలో ప్రొడక్ట్స్ ఎన్నో ఉన్నాయి. అందరికీ తెలుసు ప్రొడక్ట్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి అనేది అందరికీ తెలుసు. కానీ మనం ఈరోజు ఒక ప్రోడక్ట్ గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోడక్ట్, దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకోసమునంటే మనం మాక్సిమం అందరూ గూడా మ్యారేజ్ అయింటుంది. వాళ్ళ పిల్లలుంటారు. ఆ పిల్లల భవిష్యత్తు కోసమే మనము ఎంతో మంది వర్క్ చేస్తుంటాం. డబ్బు సంపాదిస్తుంటాం. వాళ్ళు మంచి స్కూళ్ళలో చదివిస్తుంటాం. అలాంటి పిల్లలు ఈరోజు ప్రస్తుత కాలంలో ఎన్నో ప్రాబ్లమ్స్ గమనించింటారు. చాలా మంది గమనించింటారు. పిల్లల్లో పోషక లోపాలు చాలా మందికి ఉంటున్నాయి. అంటే పోషక లోపాల్లోనంటే కొందరు కంటి చూపు తగ్గి చిన్న వయసుకి అద్దాలు పెట్టుకుంటూ ఉంటారు. హ్మ్. కొందరికి జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. కొందరు గ్రోత్ తక్కువగా ఉంటుంది. కొందరు వీక్‌నెస్‌గా ఉంటారు. హ్మ్. ఇలాంటివి ప్రాబ్లమ్స్‌తో చాలా మంది, అంటే కొన్ని చెప్పలేని చెప్పలేని ప్రాబ్లమ్స్ గూడా కొన్ని. చిన్న పిల్లల్లో ఎందుకు ఏడుస్తున్నారు? ఏమి అనేది గూడా మనకి తెలీదు. అలానే చూడండి, ఒక 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 టైంలో ఇప్పుడంటే మనకు చాలా తగ్గిపోయింది. చిన్న పిల్లలకి, పుట్టిన పిల్లలకి స్నానం చేపిస్తానే కొద్దిసేపు ఎండలో ఉండాలని ఎండలో కూర్చోబెట్టుకుంటా అంటారు. వాళ్ళు ఆడుకుంటా అంటే, ఎగురుతా ఉంటే అట్లా ఎండలోనే కొద్దిసేపు పెట్టుకుంటారు. ఎందుకోసము? మన పూర్వీకులే ఈరోజు సైంటిస్టులు చెప్పేది కాదు సార్. మన పూర్వీకులే ఒక మంచి డాక్టర్స్ అన్నమాట. మన పూర్వీకులే మనకు ఒక మంచి డాక్టర్స్. చెప్పుకున్నాం, స్టెమ్ సెల్ అనేది ఒక బొడ్డు తాడు గూడా వాళ్ళకి 10, 15 రోజుల్లో బొడ్డు తాడు ఊడిపోతే దాన్ని ఒక మలతాడులో ఆహ్, ఒక దాంట్లో కట్టి మలతాడుకి కట్టేవాళ్ళు. ఇంట్లో గూట్లో పిల్లలు లేని వాళ్ళకి మింగిస్తూ ఉంటారు. అట్లా మన నాలెడ్జ్ ఎంతో పెద్దవాళ్ళతోనే మనం ఎన్నో నేర్చుకున్నాం. అలాంటిది ఈరోజు అన్నీ తెలిసి గూడా చూస్తున్నాం. వాళ్ళకు ఎట్లాంటి తిండి తింటున్నారు పిల్లలు అంటే, వాళ్ళు ఏదడిగితే అది తీసిస్తున్నాం ఇప్పుడు. వాళ్ళు ఏదడిగితే అది. నాకు పిజ్జా కావాలంటే పిజ్జా, బర్గర్ కావాలంటే బర్గర్. చికెన్ కావాలంటే చికెన్. ఇట్లా మనమే అలవాటు చేస్తున్నాం పిల్లలకి. కానీ దాంట్లో పోషక ఆహారం లేదు. మంచి ఆహారం లేదు. లోపాలు చానా వరకు ఉండడం వల్ల ఆ గ్రోత్ అనేది తగ్గిపోయింది. వీక్‌నెస్ అయిపోతున్నారు. ఆ! అది గాక ఇంకా ఎక్కువగా రాంగ్‌గా మాట్లాడడము అవుతుంది. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. రీజన్ ఏమి? రీజన్ ఏమి? అని మన కేవా కంపెనీలో ఒక కిడ్స్ గ్రోత్ పౌడర్ అనేది మన కంపెనీ తీసుకొచ్చింది సార్. సూపర్ ప్రొడక్ట్. మంచి ప్రొడక్ట్. ఎందుకు అంటే దీంట్లో మనం ఇంగ్రీడియెంట్స్‌గా చూసుకుంటే కార్బోహైడ్రేట్స్ ఉన్నాది, ఫైబర్ ఉన్నాది, మినరల్స్ ఉన్నాయి, కాల్షియం, ఐరన్, పొటాషియం, హ్మ్. కాపర్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఇలా ఎన్నో ఉన్నాయి సార్. ఎన్నో ఉన్నాయి. కానీ ఇవన్నీ గూడా అందరికీ అందుబాటులో లేదు. కానీ ఒక కేవా కంపెనీ ద్వారా ఇవన్నీ వాడడం వల్ల ఆ పిల్లోలి ఎదుగుదల ఎలా ఉంటుంది అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. అంటే మన పిల్లలకి ఇది కిడ్స్ గ్రోత్ పౌడర్ వాడిస్తే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి సార్.
ఇప్పుడు చూడండి, దీంట్లో కొన్ని ఇంగ్రీడియెంట్స్ ఇంతవరకు మనం చెప్పాం. దాంట్లో కొన్ని ఇంగ్రీడియెంట్స్ గురించి మనం చెప్పుకుందాం సార్. ఆ! ఇది వాడడం వల్ల దీంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంది. ఎగ్జాంపుల్. ఆ కార్బోహైడ్రేట్స్ మనం వాడడం వల్ల ఏమైతుంది అంటే ఇది ఈ పౌడర్ మనం తీసుకోవడం వల్ల ఒక మంచి శక్తి అనేది ఏర్పడుతుంది. మంచి శక్తి అనేది ఏర్పడుతుంది. కార్బోహైడ్రేట్స్ వాడ మనం తీసుకుంటే అది గ్లూకోజ్‌గా కన్వర్ట్ అయ్యి బాడీలో శరీరంలో కణాలని శక్తిని అందిస్తుంది. అంటే మన బాడీలో సెల్స్‌కి మంచి ఎనర్జీ ఇస్తుంది. ఈ శక్తి రోజువారీ అంటే మనం ప్రతిరోజు పిల్లలు ఆడుకుంటా ఉంటారు. ఇట్లాంటివన్నీ చేస్తుంటే వాళ్ళకి శక్తి అంటే కొంచెం అలసిపోతూ ఉంటారు. అట్లా అలసిపోకోకుండా మంచిగా బాగా యాక్టివ్‌గా ఉండడానికి కార్బోహైడ్రేట్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇంగా ఈ పౌడర్ మనము ఇవ్వడం వల్ల పిల్లల్లో మెదుడు అంటే మైండ్ అనేది బాగా ఇంప్రూవ్ అయితుంది. అంటే మన కోరిక ఏమి? స్కూల్‌లో ఫస్ట్ రావాలా, ఎగ్జామ్స్‌లో ఫస్ట్ రావాలా, స్పోర్ట్స్‌లో ఫస్ట్ రావాలా అని మనం కోరుకుంటుంటాం. కానీ దానికి తగ్గట్టు మనము వాళ్ళకి ఆహార నియమాలు మనం ఇవ్వట్లే. ఎందుకంటే జంక్ ఫుడ్స్ ఎక్కువగా అలవాటు పడిపోయినారన్నమాట పిల్లలు. పెద్దవాళ్ళకంటే పిల్లలే జంక్ ఫుడ్స్ ఎక్కువ తినేది అలవాటు చేసుకున్నారు. అట్లా మెదుడు మెదడు వల్ల వాళ్ళకి మెమరీ ఎక్కువగా ఉంటుందన్నమాట. చదువుకోండేది మర్చిపోకుండా ఉండడానికి ఈ ఈ కిడ్స్ గ్రోత్ పౌడర్ అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా వాళ్ళ ఎదుగుదలలో గుండె ఇంకా గుండె అలాంటివి మన బాడీలో ఇంకా ఎన్నో ముఖ్యమైన అవయవాలు సరైన పనితీరు అంటే ఈ పౌడర్ తీసుకోవడం వల్ల మెదడే గాదు, గుండెనే కాదు, టోటల్‌గా మన బాడీలో ఉండే అన్ని ఆర్గన్స్‌కి దానికి ఏమైతే అవసరమో, ప్రతి ఆర్గాన్‌కి ఏమైతే అవసరమో అంత శక్తినివ్వడానికి ఈ కిడ్స్ గ్రోత్ పౌడర్ అనేది మనకు ఉపయోగపడుతుంది. మన మెదడు బాగా పని చేయాలంటే గ్లూకోజ్ చాలా ముఖ్యమనమాట. అట్లా మనము ఈ కార్బోహైడ్రేట్స్ అనేది గ్లూకోజ్‌గా కన్వర్ట్ అవుతుంది. ఇది మనము ఈ పౌడర్ ఇవ్వడం వల్ల వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ బావుంటుంది. బాగా మాట్లాడే విధానంలో గూడా తెలివిగా మాట్లాడతారు. వాళ్ళు చేసే పని గూడా ఇంట్రెస్ట్‌గా చేస్తారు. ఎప్పుడైతే కొందరికి ఇంట్రెస్ట్ ఉండదు. ఆ పక్కకు పోతారు. కానీ చదువుకోవాలా, హోంవర్క్ చేయాలా అనేది కొందరు హోంవర్క్ చేయాలనంటే నేను ఇప్పుడు చేయను మళ్ళీ చేస్తాను అని అంటుంటారు. కానీ ఈ పౌడర్ మనము ప్రిఫర్ చేయడం వల్ల వాళ్ళ మైండ్ మెంటలీగా బాగా మంచి ఎదుగుదల ఉంటది. మనం చెప్పిన పని చేయడానికి గూడా బాగా వాళ్ళు వింటారనమాట. అట్లా ఏదైతే వర్క్స్ ఉంటాయో వాళ్ళ పని ఏదైతే ఉంటుందో వాళ్ళ పని వాళ్ళు బాగా చేసుకోగలుగుతారు. ఇంకా కండరాల ఆరోగ్యం అంటే మజిల్స్ ఇప్పుడు పిల్లలు ఎదుగుదలలో కండరాలనేవి చానా ముఖ్యం. ఈ కండరాలు మనం ఈ పౌడర్‌ని ప్రిఫర్ చేయడం వల్ల గూడా బాగా మంచి ప్రోటీన్ వాళ్ళకి అందుతుంది. ఆ ప్రోటీన్ అందడం వల్ల మంచి కండరాల నుండి కండరాలు బాగా ఉత్పత్తి అయితాయన్నమాట. అంటే మనిషి కరెక్ట్ సైజ్. కండరాలు అనంటే లావవుతారు అని కాదు. వాళ్ళ బాడీకి ఎంతైతే అవసరమో అంత వాళ్ళు రెడీ అవుతారు. ఇంకా ముఖ్యంగా చిన్నపిల్ల వాళ్ళు కొద్దిగా మోషన్ పోవాలంటే చానా ఇబ్బంది పడుతూ ఉంటారు. మోషన్ పోరు చానా మంది. అంటే ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్, 10 ఇయర్స్ అన్నా గాని కొందరిలో ప్రాబ్లమ్ ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళకి ఫైబర్ అనేది సరిగ్గా అందకపోతే ఆ మోషన్ రాదు. పీచు పదార్థం ఎక్కువగా ఉండాలన్నమాట. అట్లాంటిది కార్బోహైడ్రేట్స్‌లో ఈ పీచు పదార్థం అనేది ఉంది. జీర్ణ వ్యవస్థను బాగా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందన్నమాట. అంటే మనం ఈ కిడ్స్ గ్రోత్ పౌడర్ ఇవ్వడం వల్ల గూడా వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏంటివన్నా ఉన్నా కూడా డైజెషన్ ప్రాబ్లమ్స్ గూడా వాళ్ళకి ఇంచుమించు బాగా రెడీ అవుతాయి. చానా మంది గమనించుంటారు. అదే తింటారు గానీ తింటా ఉంటారు. ఎందుకు రాదు అనంటే జంక్ ఫుడ్స్ అన్నీ ఎక్కువగా తింటా ఉంటారు. అవి డైజెషన్ కావు. అలాంటి పరిస్థితిలో ఆ పిల్లోళ్ళకి మోషన్ రాదు. మోషన్ రాకపోతే కడుపు నొప్పి అని అంటారు. ఎందుకు కడుపు నొప్పిస్తాంది అనేది తెలీదు చానా మంది. అట్లాంటప్పుడు ఎందుకోసమని మనం ప్రయత్నిస్తే
ఇది వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్ ఉంటుంది. కొందరికి మామూలుగా వింటుంటాం నులిపురుగులు అని అంటుంటాం. నులిపురుగులు ఉంటాయి వాళ్ళకని. అంటే దానికో ఏదో ఓ 6 మంత్స్‌కో, 3 మంత్స్‌కో ఒకసారి మెడిసిన్ అది సిరప్ ఇస్తా ఉంటారు. అలా ఇవ్వడం వల్ల గూడా అదంతా కొంచెం క్లియర్ అవుతుంటుంది. ఓవరాల్‌గా వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్ అనేది చానా ఇంపార్టెంట్. ఆ డైజెషన్ అనేది నీట్‌గా ఉందంటే వాళ్ళు గూడా వాళ్ళ గ్రోత్ బావుంటుంది. ఎప్పుడైతే ఎవరైనా గాని మనం గూడా ఫస్ట్ మనం స్కానింగ్ చేసేటప్పుడు అందరిని ఏమడుగుతాం? మోషన్ ఎట్లా పర్వాలేదా? 2 రోజులు పోతానా? 3 రోజులు పోతానా? లేదు సార్ నేను డైలీ పోతాను అనేవాళ్ళు కొందరు. లేదు సార్ నాకు అదే సార్ ప్రాబ్లము అని అంటారు. ఫస్ట్‌లో చెప్పరు వాళ్ళు. మనం స్కాన్ చేసి అన్నీ అడిగేటప్పుడు మనకు చాలా మంది చెప్తుంటారు. ఆ ప్రాబ్లమ్ ఉంటుంది బయటికి చెప్పుకోరు చాలా మంది. ఆ విధంగా ఈ జీర్ణక్రియ గూడా చానా అవసరం. ఇంగా చానా మంది పిల్లోళ్ళు కొందరు గమనించుంటారు. పలసాగా ఉంటారు, బక్కగా ఉంటారు. సరిగ్గా తినరు. ఆకలి కాదు అని అంటారు. ఆకలి కాలేదు అని అంటాంటారు. అంటే వాళ్ళు వాళ్ళ ఈ జంక్ ఫుడ్ అన్నీ తింటారు గాబట్టి, ఆ పేగులకి అదంతా గూడా ఇబ్బంది పెడతా ఉంటుంది. ఆకలి కాకోకుండా చేస్తా ఉంటుందనమాట. అంటే తెలుసు దాంట్లో కెమికల్స్ ఉంటాయి. ఈ జంక్ ఫుడ్స్‌లో కెమికల్స్ ఉంటాయి. అది తినడం వల్ల గూడా వాళ్ళకి జీర్ణం కాదు. హ్మ్. పిల్లోళ్ళు బక్కగా ఉంటారు. బరువు పెరగరు. మోషన్ రాదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ గూడా మనం ఈ కిడ్స్ గ్రోత్ పౌడర్ ఇవ్వడం వల్ల ఎంతో ఉపయోగపడతదనమాట. ఇంకా ఈ పౌడర్ మనకేం చేస్తది అనంటే వ్యాధి నివారణ. అంటే ఏదన్నా గాని ఆ పిల్లలలో ప్రాబ్లమ్స్ ఉన్నా హ్మ్. చిన్న చిన్న ప్రాబ్లమ్స్. అంటే ఇంగా మనం చెప్పొచ్చు ఈ కార్బోహైడ్రేట్స్ ఇవ్వడం వల్ల గూడా కొందరికి టైప్ 2 డయాబెటిస్ ఉంటది. అంటే చిన్న పిల్లల్లో షుగర్ ఉంటది. గుండె జబ్బులుంటాయి. ఇలాంటివన్నీ గూడా నిదానంగా, నిదానంగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. కిడ్స్ గ్రోత్ పౌడర్ అనేది మనకి ఎంత వాల్యూ అయిండేదో అంత మనకి చానా, చానా వాల్యూ అయిండే ప్రొడక్ట్ అన్నమాట. ఇంకా దీంట్లో ఇంగ్రీడియెంట్స్‌లో మనము ఇంకోటి చెప్పుకుంటే పొటాషియం అని ఉంది. పొటాషియం మనం వాడడం వల్ల ఇంకా ఏం ఉపయోగాలు? నరాల పనితీరు. చిన్న పిల్లలో కొందరికి చానా మైండ్ ఇది ఉంటది. అంటే వాళ్ళకి కొందరికి మెమరీ లాస్ ఉంటది. ఇంకా యాక్టివ్ ఉండరు. నర్వస్ ప్రాబ్లమ్ ఉంటది. బ్రెయిన్ డెడ్‌లో ఉంటారు. అంటే కొంచెం వీక్‌గా ఉంటారు. ఏది యాక్టివ్‌గా ఉండరు. అట్లాంటి వాళ్ళు గూడా హ్మ్. నరాలు బాగా పనిచేసే శరీరంలో నరాలు పని చేయడానికి మంచి ఇన్ఫర్మేషన్ అంటే ఇది పని చేయాలా, ఈ ఆర్గాన్ పని చేయాలా అనే విధంగా మనము ఇది తీసుకోవడం వల్ల దీంట్లో ఉండే ఈ పొటాషియం ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల వాళ్ళకి నర్వస్ ప్రాబ్లమ్‌లో గూడా మంచి అవగాహన. అంటే యాక్టివ్‌గా కొందరు నడవలేని పిల్లలుంటారు. మైండ్ డెడ్ అనే టైప్‌లో ఉంటారనమాట. అలాంటి పిల్లలకు గూడా మనము ఈ కిడ్స్ గ్రోత్ పవర్‌ని ప్రిఫర్ చేయొచ్చు. ఇంకా కండరాల సంకోచం. అంటే వాళ్ళకి గ్రోత్ సరిగ్గా ఉండరు. లావుగా ఉండరు అని ఇంతకుముందు చెప్పుకున్నాం. అట్లా కండరాలు సరిగ్గా సంకోచించడానికి ఇవి కుదించుకుపోవడానికి పొటాషియం అంటే కొందరికి లూజ్‌గా ఉంటది. అంటే కొందరు లావుంటారు, వేళ్ళబడతా ఉంటాయి కండలు. అట్లాంటివన్నీ గూడా బాగా బాడీ ఫిట్‌గా ఉండడానికి, గూడా మనము ఈ కిడ్స్ గ్రోత్ పౌడర్‌ని మనము ప్రిఫర్ చేయొచ్చనమాట. ఇంకా మన బాడీలో సెల్స్ ఉంటాయి. మనం చెప్పుకుంటా ఉంటాం. ట్రిపుల్ స్టెమ్ సెల్ గురించి మన బాడీలో కణాల వ్యవస్థ అని మనం చెప్పుకుంటా ఉంటాం. అట్లా మన చిన్న పిల్లలలో గూడా మంచి కణాలు డ్యామేజ్ కాకోకుండా అంటే ఎందుకంటే ఈ జంక్ ఫుడ్స్ తింటుంటారు. దానివల్ల పిల్లలు గ్రోత్ ఉండరు. అంటే ఆ గ్రోత్ లేరు అనంటే మనం ఊహించుకోవచ్చు మనం. వాళ్ళ సెల్స్ సరిగ్గా వర్క్ చేయడం లేదు అని. అలాంటిది మనము ఈ కిడ్స్ గ్రోత్ పౌడర్ ఇవ్వడం వల్ల గూడా వాళ్ళ బాడీలో మంచి కణాలు ఉత్పత్తయ్యి ప్రతి ఆర్గాను, బాగా పని చేసేటట్ల పని జే చేస్తాయన్నమాట. ఇంకా కొందరికి చిన్న పిల్లలు అని గాదు. కొంచెం ఏజ్ వచ్చినంక గూడా ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది మనము కార్డియోవాస్కులర్ అని మనం చెక్ చేసినప్పుడు స్ట్రోక్ వాల్యూమ్ తక్కువగా ఉంది. ఇట్లాంటివన్నీ చూసుకుంటారు. అంటే వాళ్ళకి
హార్ట్‌లో బ్లడ్ సప్లై అనేది తక్కువగా ఉంటది. ఇలాంటివన్నీ గూడా మన బాడీలో బ్లడ్ పంపింగ్ అనేది గూడా మనం ఈ కిడ్స్ గ్రోత్ పౌడర్ తీసుకోవడం వల్ల మంచి వాళ్ళ ఆహ్, మంచిగా వాళ్ళ బాడీలో హార్ట్ పనితీరు గాని, కిడ్నీ పనితీరు గాని ఇవన్నీ గూడా వర్క్ చేయడం అనేది జరుగుతది. ఇంకా వాళ్ళ గుండె ఆరోగ్యం, హార్ట్ ప్రాబ్లమ్స్ రాకోకుండా ఫ్యూచర్‌లో మనం ఈ వయసులో ఈ చిన్న వయసులో ఈ పిల్లలకి మనం ఇది ఇవ్వడం వల్ల, కిడ్స్ గ్రోత్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్‌లో అంటే ఇప్పుడు మనం ఇప్పుడు వాడుతున్నాం. అదే ఇప్పుడు ఉండే పిల్లవాళ్ళకి మనం ఇప్పుడు వాడిచ్చినాము అనంటే, ఫ్యూచర్‌లో వాళ్ళు మంచి ఆరోగ్యకరంగా ఉండడానికి ఈ కిడ్స్ గ్రోత్ పౌడర్ అనేది చానా ఉపయోగపడతది. ఇంకా చానా మంది మన దగ్గరికొస్తుంటారు. మా పిల్లోడు ఎత్తు పెరగలేదు, హైట్ గాలేదు, వీక్‌గా ఉన్నాడు అనే ఈ కంప్లెయింట్స్ మనకు చానా వరకు వచ్చుంటాయి. దీంట్లో ఇది మనం కిడ్స్ గ్రోత్ ఇవ్వడం వల్ల గూడా, ఈ ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంటే వాళ్ళ ఎముకలు బోన్స్ బాగా స్ట్రెంగ్త్‌గా ఉంటాయి. ఏ వయసులో సార్ పిల్లోల్లో ఎదుగుదల పెరగడం హైట్ గెయిన్ కావాలా అనంటే 18 ఇయర్స్ లాస్ట్. 18 ఇయర్స్ వరకు వాళ్ళు ఎంతైతే పెరుగుతారో అది లాస్ట్. మనకి 20 ఇయర్స్ వాళ్ళు 3 ఇయర్స్ అట్లా చానా మంది వస్తా ఉంటారు మన దగ్గర. హైట్ ఇంగా పెరగడానికి ఏమన్నా అవకాశం ఉందా? అది ఎంతైనా గాని వాళ్ళు 18 ఏండ్ల వరకు వాళ్ళకి అవకాశం ఉంటుంది. 18 ఏండ్ల తర్వాత హైట్ గెయిన్ కావాలంటే చానా కష్టమవుతుంది. అలాంటి టైంలో గూడా ఈ కిడ్స్ గ్రోత్ మనము ప్రిఫర్ జేయొచ్చు. ఎవరికి చిన్న వయసు 4 ఇయర్స్, 5 ఇయర్స్ నుంచి మనం ప్రిఫర్ జేయొచ్చు. ఇది మన దగ్గరుండే పౌడర్ చాక్లేట్ ఫ్లేవర్‌లో ఉంటుంది. పాలల్లో మిక్స్ చేసుకొని తాగొచ్చు. 18 ఏండ్ల వయసు వరకు గూడా దీన్ని మనం ప్రిఫర్ జేయొచ్చు. 15 ఏండ్లలో వచ్చి ఏదైనా కంప్లెయింట్ జేసినా గాని వాళ్ళకి కూడా మనము దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. ఇంకా కిడ్నీస్, కిడ్నీస్ ప్రాబ్లమ్ రాకోకుండా గూడా అంటే మనం అన్నీ గూడా ప్రివెన్షన్ ఈస్ ద బెటర్ థాన్ క్యూర్ అని చెప్పుకుంటాం. ఈ కిడ్స్ గ్రోత్ పౌడర్ ఇవ్వడం వల్ల చూడండి, ఇప్పుడు కిడ్నీస్ చెప్పుకున్నాం, బోన్స్ చెప్పుకున్నాం, హార్ట్ చెప్పుకున్నాం, హ్మ్. సెల్స్ చెప్పుకున్నాం, మజిల్స్ గురించి చెప్పుకున్నాం. ఇట్లా ఈ కిడ్స్ గ్రోత్ పౌడరు ఇవ్వడం వల్ల వాళ్ళ కిడ్నీస్ మీద గూడా మనం ఇప్పుడు మిషన్‌లో చెక్ చేస్తూ ఉంటే కిడ్నీ లేకపోయినా మరి అన్నీ పాజిటివ్‌లోనే ఉన్నాయి. ఎందువల్లనంటే వాళ్ళు తినే ఫుడ్ వల్ల గాని, వాళ్ళు వాడే టాబ్లెట్స్ వల్ల గాని అన్నీ ఎక్కువగానే అన్నీ పాజిటివ్‌లోనే ఉన్నాయి. మనం ఎప్పుడైతే ఈ కిడ్స్ గ్రోత్ పౌడర్ అనేది ప్రిఫర్ చేసినామో ఇప్పుడు ఉండే జనరేషన్‌కి మంచి ఉపయోగం. మంచి డైజెషన్ ఉంటది. మంచి ఎదుగుదల ఉంటది. ఆ! ఈ విధంగా ఈ కిడ్స్ గ్రోత్ పౌడర్ అనేది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా దీంట్లో మనకి విటమిన్ ఏ అని ఉంది. విటమిన్ సి ఉంది. విటమిన్ ఇ ఉన్నది. ఇవన్నీ గూడా ఎన్నో ఉపయోగాలు. ప్రతి ఒక్క విటమిన్ అందరికి తెలుసు. మినరల్స్, కాల్షియం. మినరల్స్ అంటే ఏమి? ఇప్పుడు మనము తాగుతున్న వాటర్‌లో మినరల్స్ అనేటివి లేవు. కెమికల్స్ మాత్రం ఉన్నాయి. ఇప్పుడు ఇంట్లో ఇంతకుముందు మున్సిపాలిటీ నీళ్ళు, సాయిబాబా నీళ్ళు అని ఏదో చెప్పుకుంటా ఉంటారు. ట్యాప్ వాటర్ అని చెప్పుకుంటారు. ఇప్పుడు ఒక్కరు గూడా ఆ ట్యాప్ వాటర్ అనేది తాగడం లేదు. మానేసినారు. ఎందుకనంటే ఒకానొక టైంలో ఇప్పుడు ఈ వర్షాల టైంలో మనకు ఆ నీళ్ళన్నీ గూడా డస్ట్‌గా వస్తాయి గాబట్టి, ఆ నీటిని వాడడం మానేసినారు. బోర్ నీళ్ళు తాగుతుండ్రు. బోర్ నీళ్ళు వాడటం మానేసినారు. నదిలో పారే నీళ్ళు తాగుతుండ్రు. అవన్నీ మానేసినారు. ఆ మానేయడం వల్ల మనము ఫిల్టర్ నీళ్ళు అనేటివి అలవాటు పడిపోయినాం. మినరల్ వాటర్ అంటాం. ఫిల్టర్ వాటర్ అంటాం. దీనికి అలవాటు పడిపోవడం వల్ల ఎందుకంటే ఇవి శుభ్రంగా, నీట్‌గా ఉంటాయి. అందుకోసం ఈ నీటికి అలవాటు పడిపోయినాం. ఒక టేస్ట్ ఉంటది. తాగితే ఒక టేస్ట్‌గా ఉంటది. అందుకోసం ఈ నీటికి అలవాటు పడిపోయి, మనం రెగ్యులర్‌గా వాడే నీటిని మర్చిపోయినాం. అంటే దాంట్లో మినరల్స్ అనేది లేకోకుండా అయిపోయింది. ఏంటివున్నాయి ఇప్పుడు తాగే నీళ్ళలో మనకి కెమికల్స్ ఉన్నాయి. చూడండి ఇప్పుడు ఒకప్పుడు మోకాళ్ళ నొప్పులు అనంటే ఆహ్, 50, 60 ఏండ్లలో మోకాళ్ళ నొప్పులని జెప్పేవాళ్ళు. ఇప్పుడు చిన్న పిల్లలు స్కూలుకి పోయి నడుచుకుంటా వచ్చి కొద్దిసేపయితే నాకు కాళ్ళు నొప్పిస్తున్నాయి, కాళ్ళు పిసుకున్నాను. చిన్న పిల్లలంటున్నారు. 10 ఏండ్ల పిల్లలు, 5 ఏండ్ల పిల్లలు, 6 ఏండ్ల పిల్లలు. నాకు కాళ్ళు నొప్పిస్తున్నాయంటారు.
ఎందువల్ల అంటే స్ట్రెంత్ లేదు. పిల్లలలో స్ట్రెంత్ లేదు. అందుకోసం మనకి బాగా స్ట్రెంత్ ఉండడానికి ఇది ఈ కిడ్స్ గ్రోత్ పౌడర్ అనేది మనం ప్రిఫర్ చేయొచ్చు. ఇంకా ఇది కంటి చూపు మీద మెయిన్ సార్. అదే ఫస్ట్‌లోనే చెప్పుకున్నాం. ఇప్పుడు ఉండే పిల్లలు ఇప్పుడు జనరేషన్ అంతా కూడా చాలా మంది అద్దాలు. అవి కూడా అద్దాలు ఎట్లున్నాయి తెలుసా? భూతద్దాలు ఇంత లావుంటున్నాయి. ఎందువల్ల? అంటే ఇప్పుడుండే జనరేషన్ ఫోన్‌లు చూస్తున్నారు. టీవీలు ఎక్కువగా చూస్తుంటారు. కానీ మంచి ఫుడ్ తీసుకోవడంలే. దానికో చూస్తున్నారు. దానికి తగ్గట్టు మంచి ఫుడ్ తీసుకోవడంలే. మంచి ఎక్సర్‌సైజ్ లేదు. ఇప్పుడుండే జనరేషన్ మంచి ఎక్సర్‌సైజ్ లేదు. అందుకోసమని ఈ కిడ్స్ గ్రోత్ పౌడర్ మనం ఇవ్వడం వల్ల ఆ! కంటి చూపు మెయిన్‌గా కంటి చూపు మీద గూడా బాగా మంచి ఎఫెక్ట్. ఏ విటమిన్ ఉండడం వల్ల కంటి చూపు మీద మంచి బాగా పనిచేస్తది. అంటే ఇప్పుడు క్లాస్ రూమ్‌లో కూర్చున్న బోర్డ్ మీద లాస్ట్ బెంచ్ వాళ్ళకి బోర్డ్ మీద నాకు కనపడలేదని కంప్లెయింట్ చేస్తుంటారు. అట్లా స్టార్ట్ అయ్యి ఈరోజు భూతద్దాలు మాదిరి పెట్టుకునేటట్లున్నారు. అదే మనం ఈ కిడ్స్ గ్రోత్ పౌడర్ ప్రిఫర్ చేసినామనంటే నిదానంగా ఆ అవకాశాన్ని గూడా లేకోకుండా మంచి అద్దాలు గూడా అవసరం లేకోకుండా గూడా మనం దీన్ని ప్రిఫర్ చేయొచ్చనమాట. ఇంకా రోగనిరోధక శక్తి ఉంటది. అంటే మన బాడీ ఇమ్యూనిటీ లాస్ ఎక్కువగా ఉంది. బలం లేదు. పిల్లలలో స్ట్రెంత్ లేదు. శక్తి లేదు. ఆ శక్తి బాగా పెంచి ఆ! ఇంకా చిన్న పిల్లోలకి బిరిగ్గా కొందరికి ఫీవర్స్ వస్తా ఉంటాయి. ఎందుకనంటే ఏదైనా ఇన్ఫెక్షన్ పక్కన వేరే వాళ్ళకి వచ్చిందనంటే వీళ్ళకొస్తుండ. అంటే ఆ ఇన్ఫెక్షన్ అట్లొచ్చిందనంటే ఏమి? వీళ్ళలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల. ఇమ్యూనిటీ పవర్ లేనందువల్ల డిసీజెస్ అనేటివి ఎక్కువగా వస్తాయి. అదే మనం ఈ కిడ్స్ గ్రోత్ పౌడర్ ప్రిఫర్ చేశాము అంటే మంచి ఇమ్యూనిటీ వస్తది. రోగనిరోధక శక్తి బాగా పెరిగి డిసీజెస్‌కి ఎక్కువగా పడుకోకుండా ఉండడానికి తోడ్పడుతుందనమాట. ఇంకా స్కిన్ ఆరోగ్యంగా అంటే చర్మ సౌందర్యం గురించి గూడా ఈ పౌడర్ మనం ఇచ్చినామంటే స్కిన్‌లో ఉండే కణాలు, చర్మానికి సంబంధించిన కణాలు పెరుగుదల మరియు బాగా పెరిగి, బాగా స్కిన్ గూడా బాగా గ్లోగా ఉండడానికి తోడ్పడుతుందనమాట. అంటే ఇంకా కొంచెం మాయిశ్చరైజ్ అంటారు. అంటే పొడి బారకోకుండా స్కిన్ బాగుండడానికి, స్మూత్‌గా ఉండడానికి గూడా ఈ కిడ్స్ గ్రోత్ పౌడర్‌లో ఏ విటమిన్ ఉండడం వల్ల గూడా మనకివన్నీ ఉపయోగపడతాయి. ఇంకా బోన్స్ గురించి చెప్పుకున్నాం. బోన్స్ అనే కాదు, పళ్ళు. చిన్న పిల్లలలో పళ్ళు మీద గూడా చానా ఎఫెక్టివ్ ఉంటదనమాట. వాళ్ళకి గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు. కొందరికి హెచ్చు తగ్గులు ఇట్లాంటివన్నీ ఉంటాయి. అట్లాంటివన్నీ కాకోకుండా మనము ఈ కిడ్స్ గ్రోత్ పౌడర్ ఇచ్చినామనంటే వాళ్ళ పళ్ళు వరుస గూడా బాగా రావటానికి ఎంతగానో బోన్స్ బాగుండడానికి ఉపయోగపడుతుంది. 1 మినిట్ సార్. అట్లా ఆ విధంగా బోన్స్ వల్ల మనం కాల్షియం ఇచ్చేటప్పుడు అందరికీ తెలుసు. ఆ పంటి మీద గూడా ఎఫెక్టివ్‌గా బాగా పనిచేస్తుందని. అట్లా మనము ఈ కిడ్స్ గ్రోత్ ఇవ్వడం వల్ల ఎముకలు మరియు పళ్ళు మీద గూడా బాగా ఎఫెక్టివ్‌గా వర్క్ చేసి బాగా స్ట్రాంగ్‌గా ఉండడానికి గూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి ఏదన్నా పండ్లు కొరికితే యాపిల్ అట్లా డైరెక్ట్ కొరికినా, జామకాయ అనేది గట్టిగా కొరికినా నొప్పి అని అంటారు. ఇప్పుడు పిల్లలలో ఇది మనం చూస్తున్నాం. చాలా మంది చూస్తున్నాం. కానీ ఎప్పుడైతే మనం ఈ కిడ్స్ గ్రోత్ ఇవ్వడం వల్ల దీంట్లో మినరల్స్, కాల్షియము ఈ విటమిన్స్ ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళ ఎముక మన బోన్ బాగుంటే మనిషి కూడా బాగా స్ట్రెంగ్త్‌గా ఉంటాడు. హైట్ హైట్ గెయిన్ అవ్వడానికి గూడా మనకు బోన్స్ బావుండాల. బోన్స్ పెరిగితేనే వాళ్ళ హైట్ గెయిన్ అవ్వడానికి గూడా పడుతుందనమాట. ఇంకా చెప్పుకున్నాం ఇంతకుముందు అవయవాలు అంటే టోటల్‌గా బాడీలో ఉండే అన్ని ఆర్గాన్స్ గూడా బాగా మంచి యాక్టివ్‌గా ఉంటది. ఇట్లా ఈ విధంగా ఈ విటమిన్స్ అనేది ఎన్నో రకాలు సి విటమిన్ ఉంది. సి విటమిన్ అంటే గాని మన స్కిన్ మీద సి విటమిన్ అనేది కంపల్సరీగా ఉండాలి. హ్మ్.
ఇట్లాంటివన్నీ కూడా మంచి మంచి ఇంగ్రీడియంట్స్ తో ఉన్న ప్రోడక్ట్ ఇది సార్. ఇంకా చెప్పాలనంటే ఇంకొక విషయం మెయిన్ ముఖ్యంగా చెప్పాలనుకుంటే సార్, ఇప్పుడు చిన్న పిల్లలకి మనము పాలు ఇస్తున్నాం. పాలు ప్యాకెట్ పాలు ఇట్లాంటివి తాగిస్తున్నాం. మంచిది కాదు. చికెన్ తింటున్నారు. మంచిది కాదు. హ్మ్. ప్యాకెట్ పాలు అస్సలకే మంచిది కాదు. గుడ్లు, ఎగ్స్ అంటాను. ఎగ్స్ అనేది కూడా అన్ని కూడా మనకు బయట ఇప్పుడు మార్కెట్‌లో దొరికే ఎగ్స్ అన్నీ కూడా ఆర్టిఫిషియలే. ఆర్టిఫిషియల్ ఎగ్స్ మాదిరే. అవి మనం ఇప్పుడు ఏదన్నా నాటి కోడి దగ్గర పొదిగేస్తే అవి రావు. పిల్లలు రావు సార్. అలాంటి ప్రతిరోజు తినాలి గుడ్డు అని అంటారు. మండే టు సండే తినాలి గుడ్డు ఏ అని అంటారు. కానీ ఇప్పుడు దొరికే ఎగ్ కూడా మంచిది కాదు. ఇలాంటి వ్యవస్థలో ఇప్పుడు చికెన్ దానిలకి ఇంజెక్షన్స్ ఏసి దాని గ్రోత్ ఎక్కువగా పెంచుతా. అంటే 45 రోజుల్లోనే 3 నెలలు, 4 నెలలైనా పెరగని కోడిని 35, 40 రోజుల్లోనే ఫుల్ దాని వెయిట్ వచ్చేటట్లు చేస్తున్నారు. అంటే ఎదిగేటట్లా చేస్తున్నారు. దాన్ని బట్టిచ్చి మనం అలా ఆలోచన చేస్తే, ఇప్పుడు మనకి ఇంట్లో మగపిల్లల కంటే ఆడపిల్లలనేది చానా ముఖ్యం. మన ఇంటి మహాలక్ష్మిలే అని చెప్పుకుంటూ ఉంటాం ఆడపిల్లలని. అలాంటి పిల్లలకి ఇలాంటివన్నీ మనము పెడుతున్నాం సార్. చికెన్ అనేది చానా డేంజర్. ఎందుకోసమనంటే దానికి ఇంజెక్షన్స్ ఏస్తున్నారు ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు యాక్చువల్‌గా ఆడపిల్లలు మెచ్యూర్ కావాలనంటే 12 ఇయర్స్ అనేది ఉంది. 12 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ లోపల అవుతారు. కానీ ఈ మధ్యలో 9 ఇయర్స్‌కే, 10 ఇయర్స్‌కే మెచ్యూర్ అవుతున్నారు. ఎందువల్ల? అంటే ఈ తీసుకునే మనం జంక్ ఫుడ్స్ అట్లాంటివున్నాయి. చికెన్ అట్లాంటిది, ఎగ్ అలాంటిదే, ప్యాకెట్ పాల అట్లాంటివే. ఇవన్నీ మనం వాడడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ 8, 9 ఏండ్లు, 10 ఏండ్లకే మెచ్యూర్ అవుతున్నారు. ఎందువల్లనంటే మనకి ఇవన్నీ వస్తున్నాయి. ఇట్లాంటి టైంలో కూడా మనము ఎప్పుడైతే ఒక 5 ఏండ్ల నుంచి కిడ్స్ గ్రోత్ పౌడర్ అనేది వాడిచ్చేది మొదలు పెట్టాము అనంటే, వాళ్ళకి మంచి లైఫ్ ఉండేటట్ల. సరే ఇప్పుడు ఇంకొకటి రెగ్యులర్‌గా కాలేజ్ అమ్మాయిలని గమనిస్తే పీసీఓఎస్ ప్రాబ్లమ్ అనేది చానా మందికి ఉన్నది. ఇది ఇప్పుడు ఏమైంది తెలుసా? కామన్ అయిపోయింది. ఆ! అదేం పెద్ద ప్రాబ్లమ్ లేదులే. నాకు పీసీఓడీ ప్రాబ్లమ్ ఉంది. అదేం కాదు. కానీ ఈ ప్రాబ్లము అనంటారు. కానీ సార్ ఆ పీసీఓడీ ప్రాబ్లమ్ వచ్చిందనంటే ఏమి? వాళ్ళలో హార్మోన్ ఇంబాలెన్స్. అంటే చిన్నప్పటి నుంచి మంచి ఆహారం తినకపోవడం వల్ల వాళ్ళకి ఇప్పుడు ఈ జబ్బులొచ్చినాయి. కానీ ఈ రోజు వాళ్ళు చానా ఈజీగా తీసుకుంటున్నారు. పీసీఓఎస్ ప్రాబ్లమ్ అనేది చానా ఈజీగా తీసుకుంటున్నారు. కానీ ఇంగ కొద్ది సంవత్సరాలు వాళ్ళు మ్యారేజ్ అయినంక అప్పుడు దాని ప్రాబ్లమ్ అనేది వాళ్ళకి తెలుస్తది. ఏం ప్రాబ్లమ్ అప్పుడు? మెన్సెస్ ప్రాబ్లమ్ ఉంటుందా? మెన్సెస్ ప్రాబ్లమ్ రావడం వల్ల ఏమైతుంది? పిల్లలు కలిగే అవకాశం తగ్గిపోతది. చూడండి ఈరోజే చానా ఈజీగా తీసుకుంటున్నారు. నా దగ్గరికే వచ్చినారు సార్. పీసీఓడి ప్రాబ్లమ్ ఉంది సార్. అదేం పెద్దదేం కాదు అన్నారు. ఈరోజు ఈజీగా తీసుకోండి. ఫ్యూచర్‌లో ఎంత ప్రాబ్లమ్ అనుభవిస్తారు. అలాంటి పరిస్థితులు గూడా రాకోకుండా ఉండడానికి మన దగ్గర దొరికే ఈ కిడ్స్ గ్రోత్ పౌడర్ అనేది ఎంతో వాల్యుబుల్ సార్. ముఖ్యంగా మగ పిల్లల కంటే ఆడపిల్లలకి చానా ఉపయోగకరమైనది ఈ కిడ్స్ గ్రోత్ పౌడర్. ఇస్తన్నాం. చానా మందికి ఇస్తన్నాం. ధైర్యంగా ఇవ్వచ్చు సార్. ధైర్యంగా మనము ఇది 1 స్పూనా, 2 స్పూన్సా అనేది మనము పాలలో కలుపుకొని తాగిపియొచ్చు. చాక్లేట్ ఫ్లేవర్ ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉంటది. చానా ఉపయోగకరంగా ఉంటది. అట్లాంటి ప్రొడక్ట్ మన కంపెనీలో ఉన్నందుకు నేటి బాలలే రేపటి పౌరులు అని అంటాను. ఇది ఉన్నది స్లోగన్. నేటి బాలలే రేపటి పౌరులని. అలాంటి రేపటి పౌరుల్ని మనము జంక్ ఫుడ్స్ పెట్టి పెంచేదానికంటే జంక్ ఫుడ్స్ పెట్టి పెంచేదానికంటే ఇది ఈ పౌడరు. కానీ ఇప్పుడుండే ట్రెండ్ అట్లా టౌన్‌లోకెళ్తానే చూస్తే నాకు అది గావాలి, ఇది గావాలనంటారు. కానీ వాళ్ళ తృప్తి కోసం కొంచెం అది ఇచ్చినా, కానీ రెగ్యులర్‌గా మనము ఈ కిడ్స్ గ్రోత్ పౌడర్ అనేది మనం ప్రిఫర్ చేసినాము అనంటే, ఎంతో వాళ్ళ లైఫ్‌ని ఎంతో మనం సేవ్ చేసిన ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ రాకోకుండా ఉండడానికి ఈ కిడ్స్ గ్రోత్ పౌడర్ అనేది ఉపయోగపడుతుంది సార్. అలాంటి ప్రొడక్ట్ ఖచ్చితంగా మనము 18 ఇయర్స్ వరకు
ప్రిఫర్ చేయొచ్చు. 15, 16 ఏండ్లలో అమ్మాయిలొచ్చి నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. నాకీ పెయిన్ ఉంది. పొత్తిగా మెన్సెస్ అయినప్పుడు పెయిన్ ఉంది. అట్లా ఉన్నప్పుడు గూడా మనం దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. ఈజీగా ప్రిఫర్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. అట్లాంటి ప్రొడక్ట్స్ సార్. దీన్ని ఖచ్చితంగా ఎంతో మందికి మనం ప్రిఫర్ చేసి దీన్ని మన కంపెనీలో ఈ పౌడర్ ఉన్నందుకు మనం ఎంతో గర్వపడాలి. ఓకే సార్. ఇంగ నెక్స్ట్ దీనికి కాంబినేషన్‌గా మనము చానా మందికి ఇస్తుంటాం. ఒక ప్రొడక్ట్. ఏం ప్రొడక్ట్ సార్ మనం కాంబినేషన్‌గా ఇచ్చేది దీంట్లో? అందరికీ తెలుసు. డి3 అనే ప్రొడక్ట్ మనము కాంబినేషన్‌లో ఇస్తాం. డి3 సోలార్ ఎనర్జీ డ్రాప్స్ అనేది మనము కాంబినేషన్‌లో ఇస్తాం. కేసిడి విటమిన్ డి3. డి3 అనేది చానా మనకి సూర్యరశ్మి వల్ల మనకి డి3 వస్తది. డి3 విటమిన్ మనకు అందుతది. అదే నేను ఇంతకు ముందు కూడా చెప్పిన. చిన్న పిల్లోల్లనికి స్నానం చేపిస్తానే కొంచేపు ఎండలో మీద పడుకోబెట్టుకునేవాళ్ళనమాట. సూర్యరశ్మి తగిలేటట్ల ఉండేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఎండకి ఎందుకులే వద్దులే ఇంట్లోనే ఉన్నాం. మన దగ్గర ఏంటివన్నా డ్రాప్స్, ఏంటివన్నా సిరప్స్ ఉన్నాయి. అవి ఇద్దాంలే అని అనుకుంటారు. కానీ మన దగ్గర ఈ సోలార్ ఎనర్జీ డ్రాప్స్ అనేది చాలా మంది టేస్ట్ చూసింటారు. మనం గూడా పెద్దవాళ్ళు గూడా చాలా మంది టేస్ట్ చూసింటారు. ఇది మనం కొద్దిగా యేసుకొని తాగడం వల్ల కొబ్బరి నీళ్ళు, టెంకాయ నీళ్ళు ఎలా ఉంటాదో అలా ఉంటది టేస్ట్. అట్లా ఇంగా ఎముకల్లో అంటే బోన్స్ మంచి యాక్టివ్‌గా ఉండడానికి ఇది తోడ్పడుతుంది. దీంట్లో కాల్షియం అనంటే ఎముకలు బలంగా ఉండడానికి ఇది చానా ఉపయోగపడతది. కొందరి ఎముకలు పెలుసుగా ఉంటాయి. కింద ఎక్కడన్నా పడితే చాలు విరిగేటట్లు ఉంటాయి. చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు. పడితే వాళ్ళు బోన్ ఫ్రాక్చర్ అయితా ఉంటది. అలా కాకుండా ఉండాలా, వాళ్ళ బోన్స్ బాగా స్ట్రెంగ్తీగా ఉండాలనంటే మనము ఈ కిడ్స్ గ్రోత్ పౌడర్‌తో పాటి ఈ సోలార్ ఎనర్జీ డ్రాప్స్ గూడా మనం ప్రిఫర్ చేయొచ్చు. దీంట్లో విటమిన్ డి3 ఉంది. విటమిన్ డి3 అని చెప్పుకుంటున్నాం. బోన్స్ అనే చెప్పుకుంటున్నాం. అంతేకాదు ఈ డి3 అనేది క్యాన్సర్ ప్రమాదాన్ని గూడా తగ్గిస్తుంది. అంటే క్యాన్సర్ రాకోకుండా మనం ప్రివెన్షన్ ఈస్ ద బెటర్ థాన్ క్యూర్ అని చెప్పుకుంటా. అంటే క్యాన్సర్ కణాలు గూడా వాళ్ళ బాడీలో ఉత్పత్తి కాకోకుండా గూడా చేయడానికి ఇది విటమిన్ సోలార్ ఎనర్జీ డి3 డ్రాప్స్ అనేది చానా ఉపయోగపడుతుంది. ఇంకా చానా మంది ఇప్పుడు ఇప్పుడు మనకి టోటల్‌గా మన ఇండియాలో ఎక్కడ చూసుకున్నా గాని కొన్ని కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఏమైంది? చానా బలమే తగ్గిపోయింది. ప్రతి ఒక్కరికి తగ్గిపోయింది. అట్లాంటి టైంలో గూడా ఎగ్జాంపుల్ మేము గూడా సోలార్ ఎనర్జీ డ్రాప్స్ వాడాం. మనకు బోన్‌కి స్ట్రెంత్ కావాల. బోన్‌కిలో గూడా ఎనర్జీ లంగ్స్ ఒకటే గాదు కరోనా వల్ల ఎఫెక్ట్ అయిండేది. ఆ డోసెస్ యేసుకొని మనము హార్ట్ ప్రాబ్లమ్ వచ్చింది. ఎంతో మందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. హ్మ్. మనిషికి స్ట్రెంత్ లేకోకుండా అయిపోతుంది. బలం లేకోకుండా అయిపోతుంది. అట్లాంటిది ఈ సోలార్ ఎనర్జీ డ్రాప్స్ ఇవ్వడం వల్ల గూడా మనిషికి స్ట్రెంత్ అనేది గూడా బాగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అంటే వయసైన వాళ్ళలో గూడా చానా మందికి మానసికంగా అంటే మైండ్ కొద్దిగా అల్జీమర్స్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటది ముసలి వాళ్ళకి. ఆ! ఇంకా కొందరికి చానా వరకు నరాల సంబంధిత ఆ! వ్యాధులు వస్తుంటాయి. ఇట్లాంటివన్నీ గూడా రాకోకుండా ఉండాలంటే గూడా మనము ఈ డి3 డ్రాప్స్ వాళ్ళకి గూడా ప్రిఫర్ జేయొచ్చు. చిన్న పిల్లల్లో గూడా ఫ్యూచర్‌లో ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలా అనంటే, ఈ రోజే మనము ఈ సోలార్ ఎనర్జీ డి3 డ్రాప్స్ అనేది మనం ఇవ్వచ్చు. ఇంకా ఇది ఇవ్వడం వల్ల చానా పిల్లలకి మనము దీంట్లో గూడా కిడ్స్ గ్రోత్‌లో గూడా బాడీ ఇమ్యూనిటీ ఉండటానికి అది హెల్ప్ చేస్తుంది. దాంతో పాటి ఈ డి3 అనేది గూడా ఇస్తే వాళ్ళకి గూడా మంచి ఎనర్జీ ఇచ్చి మంచి బోన్ స్ట్రెంగ్త్‌నిచ్చి హైట్ గెయిన్ అవ్వడానికి కూడా ఈ సోలార్ ఎనర్జీ డ్రాప్స్ మనము ప్రిఫర్ జేయొచ్చు. కిడ్స్ గ్రోత్ సోలార్ ఎనర్జీ డ్రాప్స్ ఇచ్చినామంటే
వాళ్ళు ఏదైతే వీక్ గా ఉన్నా లేకపోతే లావుగా ఉన్నా వాళ్ళు నార్మల్ పొజిషన్ లేకి రావడానికి ఈ రెండు కూడా ఉపయోగపడతాయి. ఇంకా ఇంతకుముందే చెప్పుకున్నాం ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్స్ ఏంటివన్నా వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కరోనా లేకపోతే ఆస్తమా ఇలాంటి వాళ్ళందరూ కూడా మనము గుండె సంబంధించిన ఏంటివన్నా సమస్యలు ఉన్నా ఇట్లాంటి అందరికీ కూడా మనం సోలార్ ఎనర్జీ డ్రాప్స్ ఇవ్వచ్చు. ఈ సోలార్ ఎనర్జీ డ్రాప్స్ మనం పిల్లలకి ఇచ్చినా ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. అంటే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను కూడా నార్మల్ చేయడానికి ఈ సోలార్ ఎనర్జీ డ్రాప్స్ అనేది ఉపయోగపడుతుంది. అలాంటి ప్రొడక్ట్స్ సార్ మన కంపెనీలో ఎన్నో ప్రొడక్ట్స్ ఉన్నాయి. చిన్న పిల్లలకి చాలా వాల్యూ అయిన ప్రొడక్ట్స్ ఈ రెండుని కూడా మనము వాళ్ళ వయసును బట్టిచ్చి వాళ్ళు ఎంతెంత డోసేజ్ వాడాలనేది మనం ప్రిఫర్ చేయొచ్చు. ఈ రెండు ప్రొడక్ట్స్ ఇవ్వడం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ చిన్న పిల్లలలో మనం చూసే ఎన్నో ప్రాబ్లమ్స్ ని ఈ రెండే చాలు చాలా వరకు రికవర్ చేస్తాయి. అట్లాంటి ప్రొడక్ట్స్ సార్. ఈ ప్రొడక్ట్స్ వాడి మన పిల్లల్ని ఈ సమాజంలో మంచి తెలివివంతులుగా తయారు చేయడానికి ఈ రెండు ప్రొడక్ట్స్ ఎన్నో ఉపయోగపడతాయి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్ రాజశేఖర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్. రైట్ సార్. కేవా కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారం. సార్ వచ్చి మనకి ఈరోజు చాలా మంచి సబ్జెక్ట్ అయితే చెప్పినారు. ఈ వీడియోను మళ్ళీ మీకు యూట్యూబ్ ద్వారా పంపిస్తాం, లింక్ ద్వారా. అందరూ వినండి, మీ టీంలో వాళ్ళకి వినిపించండి. వీడియోని చూసేటప్పుడు జాగ్రత్తగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కరెక్ట్గా చూడండి సార్.